ఆయన తెలంగాణ రాజకీయాలలో కీలక నేత. సాధారణ స్థాయి నుండి ఎదిగి వేల కోట్లకి అధిపతి అయ్యారు. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనే. అంతేకాదు ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అందరితోనూ సరదాగా ఉంటారాయన. పబ్లిక్ ఈవెంట్స్ లో అయితే తెగ సందడి చేసేస్తుంటారు. 7 వయసు ఉన్న ఆ నాయకుడు తన రాజకీయ వారసత్వాన్ని కోడలికి అప్పగించేందుకు రెడీగా ఉన్నారట. ఈ క్రమంలోనే కోడలికి పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారట. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈసారి అనుకున్నది జరుగుతుందా? ఇంతకు ఎవరా మామా కోడళ్ళు? తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ చర్చలో ఉండే పేరు మల్లారెడ్డి. తన స్టైల్, వ్యాఖ్యలు అలాగే తన రాజకీయ లెక్కలతో ఎప్పుడు వార్తలో ఉండే ఈ నాయకుడు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈసారి కారణం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ మాత్రమే కాదు, తన కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం వేస్తున్న అడుగులు. ముఖ్యంగా తన కోడలు ప్రీతిరెడ్డికి సరైన రాజకీయ వేదిక సిద్ధం చేయాలనే ప్రయత్నం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి. ఒకే రోజు ప్రీతిరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవటం, అదే సమయంలో కాంగ్రెస్ నేతలతో కూడా సమావేశం కావటం రాజకీయ వర్గాలు అనేక ప్రశ్నలకు దారితీసింది. పైకి మర్యాదపూర్వక భేటీలని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా పెద్ద రాజకీయ ప్లాన్ నడుస్తోందనే అనుమానం బలపడుతోంది. ముఖ్యంగా ఒకే రోజులో 2 విభిన్న రాజకీయ శక్తులతో కనెక్ట్ అవటం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక్కరోజు కథ కాదు. గత కొంతకాలంగా ప్రీతిరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్తో జరిగిన భేటీ కూడా ఇదే అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే అధికారికంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రాజకీయాలు చాలా విషయాలు ముందుగా చెప్పరు, జరిగిన తర్వాతే బయటపడతాయి. ఇప్పుడు మోదీ భేటీతో ఆ ప్రచారం మళ్లీ బలపడింది. మల్లారెడ్డి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని కూడా ఈ పరిణామాలతో కలిపి చూడాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చెందిన విద్యా సంస్థలపై జరిగిన తనిఖీలు, కొన్ని చోట్ల జరిగిన కూల్చివేతలు ఇవన్నీ ఆయనపై ఒత్తిడిని పెంచిన అంశాలుగా చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం ఓవైపు, తన కుటుంబ సభ్యులను రాజకీయంగా సెటిల్ చేయటం మరోవైపు, ఈ 2 లక్ష్యాలను ఒకేసారి సాధించాలి అన్నది ఆయన ప్లాన్ గా కనిపిస్తోంది. ప్రీతిరెడ్డి కూడా తన రాజకీయ ఆశయాలను దాచిపెట్టలేదు. తాను పార్లమెంటుకు వెళ్లాలని బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మల్కాజ్గిరి వంటి కీలక నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వేదికను ఎంచుకుని మల్లారెడ్డి అనుభవం, ఆర్థిక బలం ఇవన్నీ కలిపి ఒక గెలుపు ఫార్ములా సిద్ధం చేయాలన్న ఆలోచన ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతున్న సమయానికి ప్రీతిరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి కనిపించడం కొత్త సందేహాలకు తావిచ్చింది. ఇది కేవలం వ్యక్తిగత పరిచయాల వల్లనో, లేదంటే 2 వైపుల అవకాశాలను ఓపెన్ గా ఉంచుకునే ప్రయత్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాల చివరి నిమిషం వరకు అన్ని ఆప్షన్లు ఓపెన్ గా ఉంచుకోవటం సాధారణమే. అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఎటు వెళ్లాలో ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవైపు బీజేపీ వైపు వెళ్తారన్న సంకేతాలు, మరోవైపు కాంగ్రెస్ తో ఇవి 2 కలిసి స్పష్టత లేకుండా చేస్తున్నాయి. కానీ మల్లారెడ్డి స్టైల్ చూస్తే చివరి వరకు సస్పెన్స్ కొనసాగించడం ఆయనకు కొత్త కాదు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవటంలో ఆయనకు అనుభవం ఉంది. మొత్తంగా చూస్తే మల్లారెడ్డి బీజేపీలో చేరతారు అన్న ప్రచారానికి తాజా పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో ఒక విధమైన సందిగ్ధత నెలకొంది. పార్టీలోని కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాలు బలమైన ఆర్థిక, సామాజిక పట్టు ఉంది. ఆయన వంటి నేత పార్టీని వీడితే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీనిని మర్యాదపూర్వక భేటీగా అభివర్ణిస్తున్నప్పటికీ రాజకీయాల్లో అకస్మాత్తు మర్యాదలు ఉండవనేది జగమెరిగిన సత్యం. మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి మల్లారెడ్డి వంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతలు అవసరం. ఆర్థిక వనరులు, విద్యాసంస్థల నెట్వర్క్ ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీలకు వస్తే అది పార్టీకి అదనపు బలాన్నిస్తుంది. బండి సంజయ్తో ప్రీతిరెడ్డి గతంలో జరిపిన భేటీని, ఇప్పటి మోదీ భేటీని కలిపి చూస్తే మల్లారెడ్డి కుటుంబం కమలతీర్థం పుచ్చుకోవటానికి ముహూర్తం ఖరారైనట్లే అని కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.